శ్రీచక్ర ఆస్ట్రాలజీ రెమెడీస్కి స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చేద్దాం. అది ఏమంటే జాతకంలో టీచర్స్ అయ్యే అవకాశం ఏ విధంగా జాతక పరిశీలన చేయాలి అనేది చూద్దాం. మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. 27వ తారీఖు 8వ నెల 1986 సంవత్సరం తెల్లవారుజామున 1:45 ఆదనపట్నంలో జన్మించాడు. లగ్నం వచ్చి మిథున లగ్నము. ద్వితీయంలో బుధుడు, తృతీయంలో సూర్యుడు, 4లో కేతువు శుక్రుడు, 6లో శని, సప్తమంలో కుజుడు, భాగ్యములో గురువు, దశమంలో రాహు, వ్యయంలో చంద్రుడు. ఇది గ్రహ కలయిక. అయితే మొట్టమొదటిగా సూత్రం ఇక్కడ జాతకంలో లగ్నాధిపతి గురువుతో సంబంధం ఏర్పడిన లేదా గురు బుధులు సంబంధం ఏర్పడిన, పరపర దృష్టి ఉన్న లేదా బుధుడు లగ్నాధిపతి అయి గురువుతో సంబంధం ఏర్పడిన లేదా గురువు లగ్నాధిపతి బుధునితో ఏర్పడిన, ఈ విధంగా బుధ గురువు ఏ రకంగా సంబంధం ఏర్పడినా టీచర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం అనుకున్నట్ల ఇక్కడ లగ్నం మిథున లగ్నము. లగ్నాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నాడు, అంటే వాక్కు స్థానంలో ఉన్నాడు. 4 అంటే చదువుకు సంబంధించింది. 4వ స్థానాధిపతి కానీ బుధుడే, అంటే ద్వితీయంలో ఉన్నాడు వాక్కు స్థానంలో. మనం అనుకున్నట్ల ఇక్కడ బుధ గురువుకి సంబంధం ఏర్పడాలి. అంటే ఇక్కడ గురువు సప్తమ దశమాధిపతి అయి భాగ్యంలో ఉండి తన 5వ దృష్టితో అంటే లగ్నాన్ని చూస్తున్నాడు. అలాగే వక్రించి బుధుణ్ణి అంటే లగ్నాధిపతిని కానీ బలపరిచినాడు, అంటే సంబంధం ఏర్పడింది. పైగా దశమాధిపతి అయిన గురువు కానీ 5వ దృష్టి లగ్నం పైన వక్రించి లగ్నాధిపతి బుధుని పైన వాక్కు స్థానం పైన కానీ పడింది, అంటే ఈయన టీచర్స్ అయ్యే అవకాశం ఉంది. దశమంలో రాహు ఉన్నాడు, పైగా రాహు వచ్చి గురు నక్షత్రంలోనే ఉన్నాడు, అందుకే ఈ జాతకుడు టీచర్స్ అయినాడు. ఇది టీచర్కి సంబంధించిన జాతక పరిశీలన. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులు